అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నేను నా వాళ్ళని ఎప్పుడూ కలవలేనా? ఇక్కడ వాళ్ళక్కడ ఉండిపోవాల్సిందేనా? ఎవరు లేకుండానే అనాథలా పెళ్లి చేసుకోవాల్సిందేనా? అనుకోగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఇంత పడుకుందామని ట్రై చేసినా నిద్ర పట్టలేదు ఆమెకి. డస్కీ, ఏం నిద్ర పట్టట్లేదా? అన్నాడు కళ్ళు మూసుకొని. మాట్లాడలేదు దక్షిత. అయితే ఒక పని చేద్దాం అన్నాడు. తలెత్తి అతన్ని చూసింది. నేనడిగిన దానికి ఒప్పుకోవే, నిద్ర ఆటోమేటిక్గా పడుతుంది అనగానే మూతి బిగించి చూసి అతని గుండెల మీద నుండి లేచి విసురుగా అతనికి చాలా దూరంగా బెడ్ ఎడ్జికి పడుకుంది. కోపంగా, యాంగ్రీ డస్కీ అంటూ నడు మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అంత కోపంలో కూడా అతను తినలేదని గుర్తొస్తుంటే అతని చేతిని స్మూత్గా తీసేసి అక్కడి నుండి లేచి వెళ్తుంటే, డస్కీ, ఎక్కడికి వెళ్తున్నావే అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది. ఇక అతని కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేసి మంచిగా గార్నిష్ చేసి ఇటువైపు తిరగగానే వాళ్ళకి ఆనుకొని రెప్పవేయక చూస్తున్నాడు. అతని చూపులకి తడబడుతూ బయటకి కోపం నటిస్తూ తీసుకెళ్లి ప్లేట్ని అతని ముందు పెట్టింది. దాన్ని చేతిలోకి తీసుకొని, అవసరమా? మీరు తినకుండా పడుకుంటే నాకు నిద్ర పడుతుందా అంటుంటే చిన్నగా నవ్వి ఆమె తలని ఢీకొట్టి తనని తీసుకొని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటూ ముందు ఒక చిన్న బయట తుంచి ఆమె నోటికి అందిస్తుంటే అదే చేతిని అతని నోట్లో పెట్టింది. సీరియస్గా చూశాడు. ఆమె చేతిలోకి తీసుకొని తనే తినిపించింది. నేను తింటే ఏం, తినకపోతే ఏం అని అడిగాడు. మరి నేను కూడా తినకపోతే ఏంటి, మీరెందుకు తినిపించారు? అవసరం లేదు కదా. నీకు లేదేమో, నాకుంది. అయినా మీరు అంటున్నావేంటే? నువ్వు బావా అని పిలిచేదానివిగా. ఏదో నీ బాబుగాడి సొమ్ములాగా. అవును, నువ్వు నా అని ఆగిపోయింది. ఏంటి ఏదో అంటూ ఆగిపోయావు? మాట్లాడు. ఏం లేదు, నా లిమిట్స్లో నన్ను ఉండమన్నారు కదా, ఇప్పటి నుండి అలాగే ఉంటాను. బాగా గుర్తు చేశారు సార్ అంటుంటే, డస్కీ కూడా హర్ట్ అవుతుందా? నేను డస్కీనేం కాదు, నాకు డస్కీ కలర్ అంటేనే ఇష్టం. ముందులా నాకు పరిచయమైన రోజు ఎలా ఉన్నావో అలా ఉండొచ్చు కదే. అయినా నన్ను అలా ఎలా మోసం చేయాలనిపించింది అంటుంటే, తమరు మారాలంటే నేను అలా వేసుకోక తప్పలేదు. నా ఒరిజినల్ కలర్ని చూసి మీకు లస్ట్ ఫీలింగ్ వచ్చేది. సో ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలని శరీరానికి రంగు ముఖ్యం కాదు, మనసు ముఖ్యమని నిరూపించాలని అలా చేయాల్సి వచ్చింది. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారావు బావా. ఎంత అంటే ఆ మార్పు నీ మనసుకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకోసం ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో మెట్లు దిగాను. అయినా కానీ మార్పు రాలేదు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? చెప్పాను కదా బావా, నిన్ను అత్తయ్యకి దగ్గర చేయాలని. కేవలం అంతేనా అని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. చూపుల్లో ఏం కనిపించిందో తెలీదు. అతన్ని హత్తుకొని, లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. నాకు ఊహ తెలియనప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. కొన్ని రోజులకు అది ప్రేమ అని అర్థమైంది. నీకు చెప్పి నీతో మాట్లాడే పరిచయం లేదు. నిన్ను ఆకాశం అంత ఎత్తులో చూశాను. నిన్ను చేరాలంటే అంత ఈజీ కాదు. నా ప్రేమని నీతో చెప్పాలి, నీతో పంచుకోవాలని ఆశ ఎప్పుడూ లేదు. నా గుండెల్లోనే సమాధి చేయాలనుకున్నాను. అలా ఒకరోజు తాతయ్య మా ఇంటికి వచ్చి అత్తయ్య గురించి నీ గురించి మాట్లాడాడు. ఇక తర్వాత నీకు తెలిసిందే. ఇప్పుడు చెప్పు, నేను నీ దగ్గరికి వచ్చి తప్పు చేశానా బావా అని చుబుకం కింద చెయ్యి పెట్టుకొని అడుగుతుంటే ఆమెకు అర ఇంచు దూరంలోకి వచ్చి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, అవును, నువ్వు వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది బాధగా. నువ్వు రాకముందు ఎలాంటి టెన్షన్స్ లేకుండా పబ్బులు, అమ్మాయిలు, షూటింగ్స్, ఇదే జీవితం అనుకుని చాలా హ్యాపీగా బ్రతకాను. నువ్వు వచ్చాక కేరింగ్, బంధాలు, బాధ్యతలు, మనిషి నిజ స్వరూపాలు, ఎవరు ఎలాంటి వారు, బాధలు, కన్నీళ్ళు, అందం, అమాయకత్వం అన్నీ పరిచయం చేశావు. ఎలాంటి ఫీలింగ్స్ లేని నాకు అన్ని ఫీలింగ్స్ ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసినట్లుగా ఒకేసారి చూపిస్తుంటే అని ఆగిపోయాడు. అతని మాటలని చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ ఉంది. ఇలాంటి ఫీలింగ్స్ లేని గుండెలో ఇన్ని భావాలు, ఎన్ని బాధలు, ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయని ఆ క్షణమే అర్థమవుతుంటే అతన్ని వెనక నుండి హత్తుకొని, నిజంగా నీలో ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయా? నాకు తెలీదు బావా. నువ్వు మారిపోయావని నాకు తెలీదు. నువ్వు కూడా ఫీల్ అవుతావని నాకు తెలీదు.
మరిన్ని తెలిసినా వాడివి అత్తయ్య గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఒక తల్లి తన కడుపున పుట్టిన బిడ్డని వదిలి వెళ్ళిపోయింది అంటే దాని వెనక ఎలాంటి కారణం ఉందో అని ఒక్కసారి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఇన్ని రోజుల కాలంలో ఒక్కసారైనా అనిపించలేదా తను నీకోసం పిచ్చిదవుతోంది, తన జీవితం మొత్తం నీకోసం ఆలోచించి స్పాయిల్ చేసుకుంది అని మాట్లాడుతుండగానే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి బాధగా అతని వెనకాలే వెళ్ళింది. బాల్కనీలో అటువైపు నిలబడి కనిపించాడు. అతని భుజం మీద చెయ్యి వేసి, నిద్ర రావట్లేదా? పడుకుందాం బావా రా అంటుంటే వెళ్ళి బెడ్ మీద వాలాడు. అతని చుట్టూ చెయ్యి వేసి కళ్ళు మూసుకుంది. నిద్ర పట్టలేదు అతనికి. మార్నింగ్ లేచేసరికి పక్కన డస్కీ కనిపించలేదు. కళ్ళు చిన్నవి చేసి వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో కోపంతో అతని పిడికిలు బిగుసుకుంది. డస్కీ అంటూ అరిచాడు. అయ్యగారు అంటూ లోపలికి వచ్చింది రంగమ్మ. ఏంటి బాబు అని అడుగుతుంటే, దక్షిత ఇంట్లో ఉందా? అది బాబుగారు అని నసుగుతుంటే, చెప్పో అన్నాడు కాస్త కోపంగా. దక్షితమ్మ తన పుట్టింటికి వెళ్ళిపోయింది అనగానే వాట్ అంటూ టాప్ లేచిపోయేలా అరిచాడు. అవును బాబు, తన నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చిందని ఫోన్ వస్తే మీరు నిద్రపోతున్నారని లేపడం ఇష్టం లేక నన్ను చెప్పమని తను వెళ్ళిపోయింది బాబు అంటుంటే ఆమె చెబుతుండగానే అతని కళ్ళు రక్తవర్ణంలోకి మారిపోయాయి. అతన్ని చూడాలంటే భయం వేసింది రంగమ్మకి. అంత కోపంగా ఉన్నాయి అతని కళ్ళు. ఇక సరాసరి అతని రూమ్కి వెళ్ళి 10 నిమిషాల్లోనే బయటకొచ్చాడు. టిఫిన్ చేయండి బాబు అంటున్నా వినిపించుకోకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని కోపాన్ని చూస్తుంటే భయం వేసింది రంగమ్మకి. వెంటనే బాలాజీకి విషయం చెప్పాలని ఇటు తిరగగానే కిందకి దిగుతూ కనిపించాడు. బాబు, మీకు విషయం చెప్పాలి. ఏంటి రంగమ్మ, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అనగానే ఇక జరిగిందంతా చెప్పింది. విషయం తెలుసుకున్న బాలాజీ షాక్ అవుతూ, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయిందా? ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాడికి చెప్పి వెళ్ళాలి కదా, మళ్ళీ ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది అని తల కొట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు. ఎందుకొచ్చావు? ఇంకా ఏం వెలగబెడదామని వచ్చావు? ఊర్లో పరువు తీసేసిపోయావు. ఆయన పరువు పోయిందని హార్ట్అటాక్ వచ్చింది. ఇంకా ఏం మిగిలింది తీసుకోవడానికి? ప్రాణాలా? ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టడమే అనవసరం. ఛీ, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. చాలా మంచి అమ్మాయివి అనుకున్నామే, కానీ ఇంత స్వార్థంగా నీ జీవితం నువ్వు చూసుకొని వెళ్ళిపోతావనుకోలేదు. పాపం మీ తల్లిని అన్నయ్యని చూస్తుంటే చాలా బాధేస్తోంది. నీ తండ్రి కోసం ఎంత టెన్షన్ పడుతున్నారో చూడు. ఒక్కగానొక్క ఆడపిల్లవి ఇలా ఇంటి పరువు ఎలా తీయాలనిపించింది? వాళ్ళకిష్టమైన వాడిని పెళ్లి చేసుకొని ఈ పాటికి అత్తారింటికి వెళ్ళిపోతే ఎంత సంతోషంగా ఉండేవారో. ఇలాంటి దాన్ని మనం ఇంకా ఊర్లోకి రాణించడమే మన తప్పు. ఇక్కడ నుండి వెళ్ళిపో. నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు? ఎగేసుకొని వచ్చావు. సిగ్గులేదు కొంచెం కూడా? నీ ఇష్టానుసారం తిరిగి కడుపు తెచ్చుకున్నావు. అందువల్లే మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది. దీనితో ఏంటి వదిన మాటలు? దీన్ని ఊరి నుండి తన్ని తరిమేయండి అంటూ మెడపట్టి గెంటేస్తుండగా పట్టుకున్నాడు. కన్నీళ్లతో తలెత్తి చూసింది. ఎవరు అని. దక్షిత ఎదురుగా నాగరాజు కనిపించాడు. పర్ణిక అన్నయ్య. దక్షిత, నువ్వేంటి ఇక్కడ? అందరూ హాస్పిటల్లో ఉన్నారు. అయినా మీరేంటి తనని ఎలా గెంటేస్తున్నారు? తను నా మరదలు. మీరలా చేస్తే నేను చాలా హర్ట్ అవుతాను. దక్షిత, నిన్నెవరు తిట్టకుండా నేను చూసుకుంటాను కదా. నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటుంటే, వెళ్ళు వెళ్ళు, ఒక్కడు సరిపోవట్లేదు, ఊర్లో వాళ్ళందరినీ ఎగేసుకొని వెళ్ళు అంటుంటే ఆమె చెంప చెల్లుమనిపించాడు నాగరాజ్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? తను ఎంతమందితోనైనా తిరుగుతుంది, మధ్యలో నీకేంటి నొప్పి? తనని అడిగే రైట్స్ నీకు లేవు అంటూ ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని చెబుతుంటే అతని టచ్కి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతోంది. డస్కీ, ఏంటి సిరి, బాధపడుతున్నావా? వాళ్ళ మాటలకి అస్సలు బాధపడకు. పద, నేను నిన్ను తీసుకెళ్తాను అంటూ అక్కడి నుండి తీసుకెళ్లాడు నాగరాజ్. సిగ్గు లేకుండా ఎలా వెళ్తుందో చూడు. వాడి గురించి తెలిసి కూడా. అంతేలే, మగవాళ్లతో తిరగడం దానికి అలవాటే కదా. అందుకే కదా పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంది. ఛీ, దీనివల్ల మన ఊరికి చెడ్డ పేరు వచ్చేలా ఉంది అని తిట్టుకుంటుండగా పరిగెత్తుకుంటూ వచ్చింది పర్ణిక. ఏంటమ్మా, ఇప్పటి వరకు మీ అన్నొచ్చి మాయమాటలు చెప్పి ఆ చెడిపోయిన పిల్లని తీసుకెళ్లాడు, ఇప్పుడు నువ్వొచ్చావా అంటుంటే, అన్నయ్య ఎక్కడికొచ్చాడు? అవును, మీ అన్నయ్య వచ్చి దక్షితని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు అంటుంటే, అవునా, మీరు నిజం చెబుతున్నారా?
వాడు జైలు నుండి వచ్చాడు, వాడితో ఎందుకు పంపారు అంటూ అరిచింది. మాకేం తెలుసు, వాడు ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడని, అమెరికా వెళ్ళాడని చెప్పారు. ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఆ శనిగాడు జైలు నుండి వచ్చాడని మాకు తెలీదు. తెలిస్తే ఈ ఊర్లోకి రానిచ్చేవాళ్ళం కాదు అంటుంటే వాళ్ళందరినీ విసుగ్గా చూసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆమెను కారులో కూర్చోమని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నాగరాజ్. ఏడుస్తూ మౌనంగా రోధిస్తున్న దక్షితని చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఏడవకు సిరి, కష్టాలు మనుషులకే వస్తాయి, మానవ మృగాలకు కాదు అన్నాడు. అతని మాటలు పట్టించుకునే స్థితిలో లేదు దక్షిత. ఇక కార్ని స్టార్ట్ చేసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా తెలియకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. ఇక చాలాసేపు అవుతున్న హాస్పిటల్ రాకపోవడంతో డౌట్ వచ్చి తల తిప్పి చూసింది. అది ఎక్కడో అర్థం కాకపోతుంటే ఎక్కడికి తీసుకొచ్చావు అని కంగారుగా అడిగింది. ఎందుకు కంగారు పడుతున్నావు? నేను తీసుకెళ్తాను నిన్ను సేఫ్గా. వాళ్ళు బాంబే హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడికి వెళ్తున్నాము. ఇది షార్ట్ కట్ అని చెప్పి అలా తీసుకెళ్తూనే ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళాక బీచ్ కనిపించింది. ఇక్కడికి ఎందుకు? ఒకసారి కారు దిగు, చెబుతాను అంటుంటే అయోమయంగా కారు దిగింది. మనం ఆ షిప్లో వెళ్తే త్వరగా వెళ్తాం పద అంటూ తీసుకెళ్తుంటే పిచ్చిదాన్ని చేస్తున్నావా నన్ను? అంత తెలివి తక్కువగా కనిపిస్తున్నానా? షిప్లో వెళ్తే హాస్పిటల్ రావడం ఏంటి? నువ్వు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు అంతే కదా అంటుండగానే, తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? ఇంత పగడ్బందీగా ప్లాన్ చేశాను, అలా ఎలా తెలిసిపోయింది? నువ్వు చాలా ఇంటెలిజెంట్ తెలుసా అని డ్రామాటిక్గా అంటుంటే చాలా చిరాగ్గా చూసి, నన్ను మర్యాదగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. సరే పద, తీసుకెళ్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాక్కెళ్తున్నాడు. అతను అలా లాగుతుంటే కోపంతో అతని చేతిని విసిరి కొట్టి వాడి చెంప చెల్లుమనిపించింది. ఏంట్రా, నాటకాలాడుతున్నావా? నీ దగ్గర నాటకాలాడాల్సిన అవసరం నాకేంటి చెప్పు అంటూ ఎత్తుకొని బలవంతంగా షిప్లో ఎక్కించి తీసుకెళ్తున్నాడు. బాస్, మీరు చెప్పినట్లుగానే దీన్ని కిడ్నాప్ చేశాను. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అడుగుతుంటే వాడు ఏదో చెప్పాడు. ఓకే బాస్, తప్పకుండా అంటూ ఈవిల్ స్మైల్తో ఆమెను చూసి, నిన్ను దుబాయ్కి అమ్మేస్తున్నాను. నిన్ను అమ్మేస్తే నాకు చాలా డబ్బొస్తుంది. అలాగే ఈ షిప్లో ఎవరూ లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నిన్ను అనుభవిస్తే నాకు సుఖం వస్తుంది, జీవితాంతం బ్రతకడానికి డబ్బొస్తుంది అంటుంటే, యూ బాస్టర్డ్ అంటూ వాడి కాలర్ పట్టుకుంది. ఆమె చేతిని విసిరికొట్టి జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ఇక్కడ నిన్ను కాపాడ్డానికి ఎవడూ లేడు అని ఆమెను కింద పడేసి డ్రెస్ మీద కాలు పెట్టాడు. రేయ్, దగ్గరకు వచ్చావంటే చంపేస్తా అంటూ అరుస్తోంది. అచ్చా, ఎలా చంపేస్తావో నేను చూస్తాను. ఒకసారి చుట్టూ చూడు. చుట్టూ సముద్రం, ఒక్క మానవుడు కూడా లేడు, ఒక్క షిప్పు కూడా లేదు. కానీ నీలో ధైర్యం బాగా ఉందే, ఏం చూసుకొని అంత ధైర్యంగా ఉన్నావే అంటూ ఆమె డ్రెస్ని లాగుతుండగా వదిలో అంటూ అరుస్తూ ఉంది. ఒంటి మీద డ్రెస్ని లాగి పక్కన పడేశాడు. రేయ్, నువ్వు నా మేనమామ కొడుకువి, చాలా మంచివాడివి అనుకున్నాను. ఇంత రాక్షసుడివని నాకు తెలీదు. నా మీద ఇష్టంతో అలా బిహేవ్ చేస్తున్నావని ఇన్ని రోజులు భ్రమపడ్డాను. కానీ కాదు, నీది రాక్షసత్వం. నువ్వు మనిషివి కాదు, మృగానివి అంటూ ఏడుస్తూ అరుస్తుంటే, అవునే, నేను మృగాన్నే. ఇంతకు ముందు కూడా అమ్మాయిలని రేప్ చేసి జైలుకు వెళ్ళిన దుర్మార్గుడిని. ఆ విషయం ఊర్లో ఎవరికీ తెలీదా? అయితే నా గురించి నీకు తెలుసు అనుకున్నాను. తెలీదన్నమాట అంటుంటే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి భయంగా చూసింది. ఇక వాడి రాక్షస నవ్వుకి భయంతో చెమటలు పట్టేస్తుంటే వాడు ముందు ముందుకు వస్తున్నాడు. కింద పడ్డ దక్షిత వెనక్కి వెనక్కి జరుగుతోంది. ఇక పూర్తిగా ఆమె మీద పడ్డాడు. ఒంటి మీద ఇన్నర్ వాడి పళ్ళతో లాగుతుంటే వద్దు అంటూ అరుస్తూ వాడిని గోళ్లతో రక్కుతూ ఉంది. అయినా కానీ వాడి ఒంటి మీద ఉన్న బట్టలను విప్పి ఆమెను సొంతం చేసుకుంటుండగా దూసుకొచ్చింది ఎదురుగా షిప్. చుట్టుపక్కల ఒక షిప్ కూడా లేదు. సడన్గా వస్తున్న సౌండ్కి తలెత్తి చూసిన వాడి కళ్ళు పేలిపోయాయి. ఎప్పుడొచ్చాడో తెలీదు. వాడి ముందు ప్రళయకాల రుద్రుడిలా కనిపించాడు. 6 అడుగుల బగబగా మండే సూర్యుడు. ముట్టుకుంటే మాడి మసైపోతానేమో అనిపించింది వాడికి. ఎర్రటి కొలిమిలా మండుతున్నాయి అతని కళ్ళు. ఒకే ఒక్క పంచు వాడి పొట్టలో ఇవ్వగానే ముల్లోకాలు ఒక్కసారిగా దర్శనమిచ్చాయి. వాడికి షిప్కి బల్లిలా అతుకుపోయాడు. దక్షితకి ఓపిక లేక
ఎదురుగా ఉన్న బాబుని చూసి కళ్ళు మూస్తూ తెరుస్తూ చెయ్యి చాపి పిలుస్తోంది. గొంతులో నుండి మాట రావట్లేదు. కళ్ళు మసకబారుతున్నాయి. నెక్స్ట్ సెకండ్లో అతని ఒడిలో కళ్ళు మూసింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.